బ్యూటీ, అందమంటే దీనిదేవా బాబు. మే ఐ కమ్ ఇన్? యా, కమ్ కమ్. ఎవరు బ్రో ఈ హాటి? ఆర్ యూ శ్రీముఖి? హా, నా పేరు శ్రీముఖి. ఓ అదే మన మేడ్ బ్రో. ఓకే. ఓ అవునా? ఎవరు? ఈమె మన కొత్త మేడ్ శ్రీముఖి. చూడు శ్రీముఖి, మేమిక్కడ ఉండేది లాక్డౌన్ ఉన్నన్ని రోజులు మాత్రమే. నువ్వు మాతో చాలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నన్ని రోజులు మా దగ్గర ఏమాత్రం మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఓకే మేడం. హా, నువ్వు చేయాల్సిన పనులు కుకింగ్, క్లీనింగ్, వాషింగ్. అవును, నీకేమీ వంటలొచ్చు? మీకు ఏమేమి వంటలు కావాలో అన్నీ చేసి పెడతాను. ఇంటి పని మొత్తం నాకు వదిలేయండి. అలాగే వంటి పని కూడా. వంటి పనా? ఆ, అదే మేడం, మసాజ్ కూడా వచ్చని చెప్తున్నా. మాకు మసాజ్ అరే షిట్. ఇస్ దేర్ ఏ వే అవుట్? ఏంటి ఇలా ఇరుక్కుపోయాం? సరేలేవి, ఇంకేం చేస్తాం, ఇక్కడే ఉందాం. కానీ నా ధ్యాసంతా మా ఆయన వదిలొచ్చానుగా. ఆయన ఏం చేస్తున్నాడో ఏంటో. ఓహో, 21 days మీ ఆయన్ని వదిలి ఉండలేకపోతున్నావా? కష్టం కదా. నీకేంటి లక్ష్మి, నువ్వు ముగ్గురితో వచ్చావు. మన ముగ్గురికి ప్రాబ్లం లేదు. రజనీ దీప్తినే సింగిల్గా వచ్చారు. అది కాదు బాబాయ్, మరి అన్ని రోజులంటే ఎలా? వండుకోవాలి, తినాలి, పెద్దగా డ్రెస్సులు కూడా తీసుకురాలేదు. అయినా ఇంత సడన్ గా లాక్డౌన్ పెడితే ఎలా? నేను ఒప్పుకోను. వెళ్ళి కేసీఆర్ గారిని, మోడీ గారిని అడగండి. నాకే కొత్తగా ఉంది. మీ అందరికి సమాధానం చెప్పాలంటే నా వల్ల కాదు బాబు. అది కాదు సీనయ్య, ఇక్కడ ఉండాలంటే మాకు ప్రాబ్లం కదా. చూడండి అమ్మా, మీ అంకుల్ గారు కూడా చెప్పారు ఈ 21 రోజు ఇక్కడే ఉండమన్నారు. ఓ ఇక సరుకుల కంటావా, ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సమయం ఇచ్చారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. అయ్యో, ఇలా జరిగింది ఏంటండి? మా పరిస్థితి ఏదో ఓకే, one day మరి కోసం నీ వస్తే పరిస్థితి ఏంటి? ఇట్లా ఏ, ఆగు నువ్వు. సరే, నీదో గోల. అయ్యేదేదో అయిపోయింది, చేసేదేం లేదు. అంతే. మరి షాపులు క్లోజ్ అయ్యే లోపల వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం. ఓకే, చలో చాలు. పదండి. వెళ్ళి తొందరగా తెస్తే వండుతాం. సరే, ఓకే, బాయ్. బాయ్. బాయ్ డార్లింగ్. బాయ్, తొందరగా రండి. బాయ్ బాయ్. జాగ్రత్త. లాటిలు విరుగుతున్నాయంట, జాగ్రత్త. ఓకే ఓకే. మీరు కూర్చోండి, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను. ఓకే. This is so good. I have been waiting for so long, you know. థ్యాంక్ యూ. అవునే రజని, నాకంటే ఎవడూ లేడు, సింగిల్గా వచ్చాను. నీకు మొగుడు ఉన్నాడుగా, తీసుకురావచ్చుగా. ఆయనకి ఎప్పుడు ఏవో క్యాంపులు ఉంటాయి. అసలే ఈవెంట్స్ కదా. ఇప్పుడు పూణేలో ఇరుక్కున్నారు. ఇరుక్కుంటాడు. ఏ చిన్నదాని చేతిలో ఇరుక్కున్నాడో. ఆయనకు అంత సీన్ లేదు. అవునా? మరి ఏం సీన్ ఉందో మాకు కూడా చెప్పు, వింటాం మేము. నా తర్వాత చెప్తా, కానీ నువ్వే అన్నీ దాచుకుంటూ ఉంటావు. నీ మ్యాటర్ చెప్పు. అవునే లక్ష్మి, నువ్వు కాలేజ్ నుండి అంతే, అన్ని రహస్యాలేనివి. అలా రహస్యంగా ఉంచే చాలా మందిని ముంచేసింది. పోవే, నేనే మీలా కాదు, తొందరగా ముందుకు రాను అంతే. మనం కాలేజ్ వదిలేసి 5 years అయింది. ఈ 5 yearsలో అందరం కలిసింది ఇదే కదా. ఈ లాక్డౌన్ వల్ల మరో 21 days అందరం కలిసి ఉండాలి. సిగ్గు లేకుండా అన్నీ షేర్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఏం చెప్పమంటావు? బీటెక్ అయ్యాక ఇంట్లో వద్దన్నా పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత నా ఆపవే ఆపు. నీ పెళ్లి సోదంతా మాకెందుకు? అదంతా మాకు తెలుసు గాని సిగ్గు లేకుండా సిగ్గులేని విషయాలు ఏదైనా ఉంటే చెప్పు చాలు. అంటే ఏం చెప్పాలి? వసే, బెడ్రూమ్లో పవర్ ఆఫ్ అవగానే మంచం చెప్పే కబుర్లు, మీ వాడు మంచం ఊపే సన్నివేశాలు మడత లేకుండా చెప్పు. అంటే అది మా వారు డిస్ట్రిబ్యూటర్ కదా. ఈరోజు ఏంటి మేడం స్పెషల్? మీకు ఇష్టమైన మునక్కాయ సాంబార్, మునక్కాయ పెరుగు పచ్చడి, ఇంకా మునక్కాయ వేపుడు. ఇన్ని ములక్కాడలేంటి మేడం? ఏంటో మీకు లాభాలు వచ్చాయి కదా, ఆ, సో కొంచెం నా ఊళ్ళో కూడా వేస్తారని. నీ ఒడిలో కాకపోతే ఇంకెవరి ఒళ్ళో వేస్తాడు డార్లింగ్? ఊరుకోండి, ముందు తినండి. పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది కానీ
ఇంకా ప్లానింగ్ లేదని మీ వాళ్ళు మా వాళ్ళు తిట్టుకుంటున్నారు. ఇంకా మీరేమో తొందరపడట్లేదు. ఆగు లక్ష్మి, ట్రిపుల్ ఆర్ మూవీ కొన్నాం కదా, మంచి లాభాలు వస్తాయి. ఆ తర్వాత డెలివరీ మీద డెలివరీ చేసుకోవచ్చు. పద బెడ్రూమ్కి. గుర్తుందిగా ఈరోజు పూజ ఎగ్దే డ్రెస్ వేసుకొని త్వరగా వచ్చాయి. ఏమైనా చెప్పావా లక్ష్మి? కాన్సెప్ట్ చించేశారు. వామ్మో, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి చింపేశారు పో. రోజుకొక హీరోయిన్ కాస్ట్యూమ్. నిజంగా యువర్ సో లక్కీనే లక్కీ. ఇష్టపడిన అమ్మాయి తప్ప మిగతా అమ్మాయిలంతా హీరోయిన్స్ గా కనిపించే ఈ రోజుల్లో పెళ్ళన్నే హీరోయిన్ గా చూసుకునే మీ వాడికి నా తరపున 2 ముద్దులు. ఓయ్ ఏంటి నీ బాల్ మా ఆయన మీదకి వేసేస్తున్నావు? నేనున్నా ఇక్కడ వికెట్ కీపర్. పోనీలేవే, మమ్మల్ని కూడా ఫీల్డింగ్ కాసుకొని క్యాచ్ పట్టే ఛాన్స్ ఉంది. నువ్వు పట్టిన క్యాచ్లు చాలేవే. అసలే ఫీల్డింగ్లో నువ్వు జాంటీ రోడ్ సిస్టర్వి. డార్లింగ్ సుచి, నీకు ఆ టెన్షన్ అవసరం లేదు. నీ ఫిజిక్ ఎవరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే. అమ్మాయిలైనా సరే నేను చూస్తే అంతే. ఆపండే బాబు, మీ క్యాసెట్ చూడ్డానికా ఇక్కడ దాకా వచ్చింది. సర్లే గాని మన వాళ్ళు ఇంకా మార్కెట్ నుంచి రాలేదేంటి? ఆకలేస్తుంది. ఇక్కడ ఇంత మంచి ఫ్యామిలీ బిర్యానీ వండుతుంటే నీకెలా ఆకలేస్తుంది లక్ష్మి? ఆ సుజీ, నీ పెళ్ళే 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? మా కోసం నీ వీరగద్ద చెప్పవే. ఏం చెప్పనే బాబు మా ఆయన గురించి? ఫస్ట్ నైట్ రోజు ఫిట్స్ వచ్చి కొట్టుకున్నాడని చెప్పరా? నవ్వుతారు. హాయ్, అన్నీ తీసుకొచ్చారా? ఇదిగో ఇవే. ఏది నాకు ఇటీ? రండి గర్ల్స్. ఇదిగో తీసుకో. ఓయ్ దా, బయట బాగా టఫ్గా ఉంది. డియో డియో డిస్క్ డిస్క్ డిస్క్. నమస్తే గుంటకన్నా. ఏంటి గుడ్లు వేసుకొని చూస్తున్నావు? వరకే ఇక్కడ వాడేలే. మా సైడ్ అమ్మాయినే గుంటకన్నా అంటారు, అందుకే అన్నానులే. చెప్పండి ఏం కావాలి? ఇక్కడ దొరక్కంట దొంగతనం ఎలా చేయాలో నేర్పిస్తారంటగా? ఎస్, ఇక్కడ చాలా కోర్సెస్ ఉంటాయి. మీకు ఏ కోర్స్ కావాలి? అయ్యి బాబోయ్, కర్రీస్ పాయింట్లో కర్రీస్ ఉన్నట్టుగా అన్ని కోర్సు ఉన్నాయా? మనం వేలు మాత్రం గడివే, అంత తెలీదు. కొంచెం డీటెయిల్గా చెప్పొచ్చు కదమ్మా. పర్సులు కొట్టేయాలంటే 2 months కోర్స్. చైన్లు కొట్టేయాలంటే 6 months. 2 years కోర్స్ కూడా ఉంది. అదే కొట్టిడనుకో, బ్యాంకులు కొట్టేయడానికి. అయ్యి బాబోయ్, మనకు అంత పెద్ద వద్దు కానీ పర్సల వరకు సార్లే అమ్మా. అయితే 2000 కట్టండి. ఓకే, ఇచ్చేస్తున్నా. ఎంతకి ట్రైనింగ్ నువ్వు ఇస్తావా? నేను కాదు, లోపల ఇస్తారు. అంటే నువ్వు ఇస్తే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా, త్వరగా గోడలు దూకివచ్చు. అవునమ్మా, మీ దగ్గర ట్రైనింగ్ అయితే నిజంగానే దొరకకుండా దొంగతనం చేయవచ్చా? ఇప్పుడే ట్రైనింగ్ పూర్తి చేసుకున్న మా స్టూడెంట్ మీ పర్స్ కొట్టేశాడు. మీకు తెలుస్తుందా? అబాచా, బాగా మరి నువ్వు మరీ చెప్తావు. నిజం కొట్టండి. ఒరేయ్ ఒరే, నీ ఎవ్వరు రాయ్ వారిని ఏంటి మీరు ఎంత ఫాస్ట్గా ఉన్నారు? తస్తరాలు పొట్టు అమ్మా, అర్జెంట్గా త్వరగా ట్రైనింగ్ అయిపోవాలని టేక్ ఇట్ ద ఫ్లవర్ బొకే పెట్టు లోపల కొట్టు వస్త మళ్ళీ. గురుగారు ఆశీర్వాదం. దొంగతనం ప్రాప్తిరస్తు. 1 2 3 పరిగెట్టవేరా. అలా చెప్తున్నాను, వెళ్ళండి. ఎలా వెళ్తావో నాకు తెలిసి చెప్తాను. అంతే. ఆగరా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ పౌరుషం దొంగతనాల్లో చూపించు. ఇంకా నువ్వు పీటీ ఉష ఇంట్లో దొంగతనం చేసిన, అశ్విని నాచప్ ఇంట్లో దొంగతనం చేసిన నిన్ను ఎవ్వరూ పట్టుకోలేరు. అంటే నేను ఇప్పుడు గోడలు దూకి వచ్చా? దూకే. ఎక్కడికి వెళ్ళేది? ఒక్కసారి లాక్ అయ్యాక అన్లాక్ అయ్యే వరకు ఇక్కడ ఉండాల్సిందే. ఏంటి సార్ అందరూ ఇలా పారిపోతున్నారు? ఇక్కడ ఉంటే ఎవరు మిగలం. బతికుంటే ఈ కరోనా టైంలో ఏ శానిటైజర్లో మాస్కులు అమ్ముకునైనా బతికేచ్చు. బయటికి వెళ్తే పోలీసులు కొడతారు సార్. ఇంట్లో దయ్యం ఉందా బాబు? అమ్మో దయ్యమా? ఎక్కడికి రా పోయేది?
నన్ను వదిలి అంత ఈజీగా ఎలా వెళ్ళిపోదాం అనుకున్నారు? మీరు అడగకుండానే మీకు అన్నీ చేసి పెట్టాను. ఏం మాట్లాడరే? చేస్తున్నానా లేదా? చేసాం. మీతో ఎంత ప్రేమగా ఉన్నానో మీకు తెలీదా? ఉన్నానా లేదా? ఉన్నా. ఫ్రెండ్లీగా ఉండండి అంటే అర్థం కావట్లేదా? ఏం తమాషాలా? పారిపోదాం అనుకుంటున్నారా? అది అంత ఈజీనా? కాదు. మీ వల్ల అవ్వుద్దా? అయ్యో 8 అయింది. మీరు కాఫీ తాగే టైం అయింది. నేను వెళ్ళి కాఫీ రెడీ చేస్తాను, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఓకేనా? ఫ్రెష్ అప్ అవ్వండి. వెళ్ళండి. మీరు కూడా కాఫీ తాగొచ్చేయండి. జై సింహాద్రప్పన్న. దూకో. బాబు ఒరే బొమ్మ దరిద్రుడా, కరోనా ఉంది కదా, మాస్క్ పెట్టుకోవాలని తెలీదా? ఇదిగో అప్పటిదాకా పెట్టుకో. నేను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటా. జాగ్రత్త. తలుపులు ఓపెన్ చేసి ఉన్నాయి. కొప్పేమి ఎంత కట్టాడు కానీ చిన్న తాళం కప్పు కూడా వేసుకుని కక్కుర్తా. స్ప్రింగ్ యాక్షన్ బాగుంది. అది బాగుంది. మంచి టేస్ట్ ఉన్నట్టు కట్టినట్టుకున్నాడు. సౌండ్ సీగా లాక్డౌన్లో మంచి గెస్ట్ హౌస్ పెట్టేసాను. ఇలాంటి దగ్గర ఒక పుస్తకం కూడా ఉంటే, బండి వెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండిలో వస్తావు రబ్బా అని పుస్తకం మాత్రం చదివేది. అబ్బా, ఎవరో మంచి కర్రీ కోడి పెట్టిన కొంచెం బిర్యానీ ఉండేసినట్టుగా ఉన్నారు. అర్జెంట్కి వెళ్ళి చూరియాలి, ఆకలేసేస్తాను బాబోయ్. వచ్చేస్తాను. బిర్యానీ అసలు ఇక్కడ వస్తుంది కదా. ఇందులో ఉంటుంది ఫుల్గా. తప్పేలు ఖాళీ అయిపోయింది. ఇది కూడా ఇందులోనే ఉండే బాబు. ఉంది. అబ్బా, మన కరెక్ట్ ఎందుకు హ్యాండ్ ఒక దగ్గర నిలబడి తింటే ఉంటుంది. తిరుగుతూ తినువా. కడుపు నింపింది మా తల్లి ఎవరో కానీ. కడుపు నిండా బిర్యానీ మెక్కేసాం. ఈ టైంలో కానీ మంచి స్లీప్ వేసేస్తూ ఉంటుంది నా సామి రంగ. ఓ ఏడి పెట్టి వేసేద్దాం. ఇది గుళ్ళలు వేసుకుని అలవాటు లేనట్టుగా ఉంది. ఎక్కడ చూసినా తెలిసే ఉంటుంది. లైట్ ఎక్కడ ఉంది, అంత చీకటిగా ఉంది. అడవిలో అడ్డంగా అడవి పందిలో పడుకోండి. ఈడవడరు బాబు, కాసేపు అయితే మూతిపోలు రాలిపోను నాకు. ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి బాబు. బాబు ఎక్కడ పెడతా తడి వేస్తున్నాడు. కక్కుర్తున్నా కొడుకులా ఉన్నాడు. ఏది పెడితే అది పట్టుకుంటామంటే దీన్ని వదిలించుకోవాలరా బాబు. అర్ధరాత్రి ఏంటా సౌండ్లు? ఏముంది, ఏదో పిల్లై ఉంటది, పడుకో. ఇక్కడ అంత గందరగోళంగా ఉంది. ఈడు పట్టుకొని ఎలా పిసికేస్తున్నాడు. అబ్బో ఎవడో నువ్వు అడుగుతున్న పోతలకు అలా తన్నే బాబు. ఇది చెయ్యేసింది. కాజాలు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయా? తెల్లారి తెత్తాను తిందు. ఏదో పెట్టా రోడ్డు వాళ్ళ ఏం తారేసి రోడ్డు వేసేత పెట్టినాను. నీ ఆటలేటి నాకు అర్థం కావట్లేదు. కాజా అని అన్నామంటే ఇస్తాను మళ్ళీ ఇంకోసారి. నీకు నాకు ఇచ్చిందిరా నాయన.
హే దొంగ, దొంగ కొంత తెలిసిపోయింది ఇంటికి. నువ్వు వస్తావని నాకు తెలుసు. తెలుసా? నేను దొంగతనం వస్తానని మీకు ఎవరికి చెప్పలేదు కదా, మీకెలా తెలుసు? నా కోసమే వచ్చావు కదా. అలాంటిది ఎట్లేదు, నేను దొంగతనానికి వచ్చానండి. ఏదైనా దొరికితే పట్టుకెళ్ళిపోతున్నా, మీరు దొంగండే. సరే ముద్దు పెడుతుందా? వద్దండి, అయ్యో వద్దండి, దొంగలకు ముద్దు పెట్టకూడదు. నేను వద్దంటే ముద్దు అంటే కొండకూర బాగా వేసుకుని. పెడుతుందా? వద్దండి, ఇటు ముద్దు పెట్టలేదు. మీరు అలా అనకండి, పెద్ద లాగేస్తాను నాకు. రమ్మంటే రావే. ఇదేది వద్దంటే వదిలేటట్లేదు. వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం. కానుకుంటే అంత అయిపోను కదా, ఇప్పుడు లైట్ వేసేస్తారా, అందరు లెగిసిపోనరా? సార్ గ్రౌండ్ వేస్తారు కదా, వదిలివచ్చు కదా సార్. నన్ను చెప్తే ఎనరాడు సార్, మొత్తం అమ్మాయి చేసింది, నేను ఏడు చేయలేదు సార్. అసలు నేను అలాంటి కాదు సార్, నా మాట ఏనండి. మీరు ఎనక నుంచి కొట్టగా నాకు ఎత్తకదా అసలు అంటే ఇదిగో గట్టి కొడతావా? మరి కొట్టవు కదా. ఎవరా నువ్వు? ముందు వదిలితే చెప్తా నాకు. ఎవరు ఉండే బొబ్బులో గాబరెత్తిపోతావు నువ్వు. నువ్వు పిసకరా, నేను ఆ టైప్ కాదు. అదే ట్రోల్డా గోల్డా? అయితే నువ్వు జాగ్రత్త దాచుకో. ఎవరు నువ్వు? ఐఎమ్ గోలీ ది దొంగ. ఏం గోలీ? సోడా గోలియా? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారా? దొంగతనం కొత్తామండి, దేనికి కొత్త? లేకపోతే నీతో రొమాన్స్ చేయడానికి కొత్తామేటే. ఆపండి. ఏంటందరూ ఆగిపోయారు? ఇదేం చేస్తుంది ఏటో. ఎవరతను? ఏం చేశాడు? అతను దొంగతనం చేయడానికి వచ్చాడు, అందుకే కొడుతున్నాం. దొంగతనం చేస్తే అలా కొట్టేస్తారా? సాటి మనిషితో ఫ్రెండ్లీగా ఉండలేరా మీరు? మనుషులతోనే కాదు మేడం, నాలాంటి దొంగలతో కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. చెప్పండి వీళ్ళకి. ఇదే ముంత మగోడా నన్ను చాలా గట్టి కొట్టాడు. అసలు మీరేటండి? అసలు ఆ ఏంటి అందం ఏంటి, అబ్బాబ్బా నడుమేటి, ఆ తెలిపేటి, ఆ కళ్ళేటి, ఆ ముక్కేటి, ఆ పెదాలేటి, ఏంటి ఇంత అందమా? అసలు మీ నీట్నెస్ కి, మీ హార్ట్నెస్ కి కరుణ కాదండి. దాని తాత, దాని తల్లి ఏమి కూడా రాదు అసలు మీ దగ్గరికి. అసలు దాల్చిన చెక్కలు, లవంగ మొక్కలు, ధనియాలు, మిరియాలు అన్ని దంచి కషాయం చేస్తారు చూడండి. ఆ కషాయానికి మించిన విషయం ఉందండి మీలో. మీ చేతి కషాయం ఒక్కసారి తాగితే అంపర్మెత్తిపోతుంది కదా. అయిపోతుంది నీ పని. సైలెన్స్ బ్రో, మనకు డైవర్షన్ బకరా అక్కడ దొరికాడు. ఒకసారి దాని మొహం చూడు. ఈడు పొగుడుతుంటే ఆ దెయ్యం సంగతి కూడా మర్చిపోయి నిజంగానే సూపర్ ఫిగర్ లా సిగ్గుపడిపోతుంది. అవును, ఈ పని అయిపోద్ది ఈ రోజు. సరే గోలీ, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. ఇక్కడ ఉండు ఫ్రెండ్లీగా. అలాగేనండి, మీరు సూపర్ అండి, మీతో ఫ్రెండ్లీగా ఉంటాను. ఎక్కడే ఉంటానండి, ఇంకెక్కడికి వెళ్ళండి. ఉండు. ఇక్కడ ఉంటుంది ఇంటి గెస్ట్ హౌస్ 2 సార్లు చెప్తాం. బయటికి వెళ్ళండి, ఇంకా ఇంకెళ్ళేది లేదు చెప్పింది కదా మేడమ్మ. అలాగేనండి. హాయ్. అలాగే 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 మేడం. అది అవును, ఇందాటి నుంచి చూస్తున్నాడు, ఆ డోర్ తెగ మూసేస్తున్నాం. అసలు ఏమైంది? అబే ఏం లేదు మిత్రమా, ఇడికి వామిటింగ్ అవుతుంటే నోరు నొక్కుతున్నాను అంతే. మాగోలు కాంపిటీషన్ ఇట్రా బాబు, కాంపిటీసి మీ ఇద్దరి మధ్యన ఏమైనా అలాంటివి ఏమి లేవు కదా. సరే, ఇప్పుడు అందరూ విన్నారుగా పాప ఏం చెప్పిందో. ఇది ఫిక్స్ అయిపోండి, అందరూ ఫ్రెండ్లీగా ఉందాం. రేపటి నుంచి ఇక్కడే ఉంటాను, ఇక్కడే తింటాను, ఇక్కడే పంటాను, అన్ని మీతోనే. ఓకే? గుర్తుందిగా? అది ది గోలీ. కమాన్ పదండి, చూస్తారట పదండి.